మన క్రైస్తవ సమాజానికి చెప్తున్నానండి. ఇది మీ అందరి హృదయాల్లో కూడా భద్రం చేసుకోండి. ఒకవేళ ఏదైనా వీడియో మన ఛానల్ ద్వారా పోస్ట్ అయినప్పుడు సద్విమర్శ చేయండి. కామెంట్ ద్వారా మీ ఉద్దేశాలు తెలియచేయండి, తప్పులేదు. బూతులు తిట్టడం కానీ, అమర్యాదగా మాట్లాడటం కానీ క్రైస్తవులమైన మనకు తగదు. ఇది క్రైస్తవ సమాజం అంతా గుర్తుంచుకోండి. శత్రువులను కూడా ప్రేమించండి, ఆకలిగుంటే భోజనం పెట్టండి, దాహంగుంటే నీళ్ళివ్వండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బోధించి నేర్పించింది. జర్నలిస్టు నవత అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి అంశంలో ఒక డిస్కషన్ లేక ఒక ఆల్మోస్ట్ పూర్తి నిడివి కలిగినటువంటి వీడియోను నిన్న పోస్ట్ చేయటం జరిగిందండి. అయితే ఆ వీడియో ఛత్తీస్గఢ్కు సంబంధించి అక్కడ ఒక బిల్లు పాస్ అయిపోతున్నారని, అది క్యాబినెట్లోకి వెళ్ళిందని, బిల్లుగా అవతరించిందని, తర్వాత అసెంబ్లీలోకి వస్తుందని, తర్వాత అది చట్టసభల్లో చట్టం చేయబడి అక్కడ అతి త్వరగా యాంటీ కన్వర్షన్ బిల్లు రాబోతుందని ఆ వీడియో సారాంశం మనం చూసాం. ఆమెతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సరే, దానిలో నేను కొన్ని విమర్శనలు చేశాను. ఇది న్యాయమా, తప్పు కదా అంటూ ధీటుగా ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే ఎక్కడ నేను అమర్యాదగా మాట్లాడటం కానీ, జర్నలిస్టు నవతా గారిని దూషించడం కానీ, హేళన చేయటం కానీ చేయలేదండి. మన బాధను వ్యక్తపరుస్తూ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాను, ఆవిడతో పాటుగా మతోన్మాదులైన వారిని కూడా. వాటికి జవాబు చెప్పాల్సింది పోయి, మరి ఈ ఉదయకాలం వేళలో ఆమెకి నాకు ఫోన్ కాల్లో డిస్కషన్ జరిగింది. ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నట్లుగా నాకు అర్థమైంది. సైబర్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నా నంబరు మీరు ఎందుకు డిస్ప్లే చేశారు, నా నంబరు అందరికి ఇచ్చేశారంటే అడిగిన వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళే మాకు ఫోన్లు చేశారు, నేను అడిగితే ఆ జాన్ బాబు గారు మాకు ఇచ్చాడు అని చెప్తున్నారు అంటూ మాట్లాడితే అసలు నేను విస్తుపోయానండి. నేనేమనుకున్నానంటే ఆ వీడియోని ఆమె చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి ఏదైనా కౌంటర్ వీడియో పెడుతుందేమో అని నేను భావించానండి. ఇది వాస్తవం. అయితే ఇక్కడ గ్రహించండి, మీరు ఒకవేళ ఎవరిదైనా డిస్ప్లే అయినా మీరు దయచేసి ఫోన్ కాల్ చేసి వేధించడం తప్పు. మేము ఇక్కడ వాంటెడ్గా ఆమె నెంబర్ డిస్ప్లే చేయలేదు. అది అనుకోకుండా వాళ్ళ వీడియో క్లిప్పింగ్లు కట్ చేసి పెట్టినప్పుడు అది చూడకుండా దాంట్లో డిస్ప్లే అయింది. అంటే దాన్ని గమనించలేదు మేము. ఇది డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇది అవుతుంది, ఇది మళ్ళీ క్రైస్తవులు ఎవరైనా చూస్తారు, ఆ నెంబర్ చూసి ఆమెతో మాట్లాడి ఆమెను ఇబ్బంది పెడతారు, ఫోన్లు చేస్తారు, విసిగిస్తారు అని మేము భావించలేదండి. మనం అలా చేయకూడదు. క్రైస్తవులకి ఇది తగదు, గుర్తుంచుకోండి. నేనైతే ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క ఆర్ వాయిస్ ఛానల్కి సంబంధించిన నెంబరు నేను ఏ ఒక్కరికి కూడా నేను నెంబర్ ఇవ్వలేదు. కానీ ఆమెకు కొంతమంది వాంటెడ్గా ఫోన్ చేసి తిడుతూ నెంబర్ ఎవరు ఇచ్చారంటే జాన్ బాబు గారు ఇచ్చాడు అని చెప్తున్నారంట. ఇది కూడా మతోన్మాదపు కుట్రలో ఒక భాగమై ఉండొచ్చు అని తర్వాత నాకు అనిపించింది. ఏమంటే వింటున్నారా? కొందరు మతోన్మాదులు వాంటెడ్గా ఆమెకు చేసి ఆమెను తిడుతూ దాన్ని ఎవరి మీద తోసే ప్రయత్నం చేస్తున్నారండి. మీ నంబరు జాన్ బాబు గారు ఇచ్చాడు, అందుకే మేము మాట్లాడుతున్నాం అంటున్నారంట. నాకు తెలిసింది కేవలం మతోన్మాదులు ఎవరో వాంటెడ్గా నా మీదకి రావడానికి, లేకపోతే నా మీద బాధపడటానికి, వీడియో డిలీట్ చేయించాలను ఏదో ఒక కుట్రపూరితంగా ఇలాగ చేశారు. క్రైస్తవులైతే ఇలా చేయొద్దు, క్రైస్తవులెవరు ఇలా చేయకండి. ఆమె తన కోణంలో ఒక జర్నలిస్టుగా, ఒక హిందువుగా ఉన్న విషయాన్ని, తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడింది. కాకపోతే మన బాధను వ్యక్తపరచవచ్చు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఆ విషయాలు వీళ్ళు ఎందుకు ప్రస్తావన చేస్తున్నావు, ఇది కదా న్యాయము అని మనం అడగటం తప్పు కాదండి. జర్నలిస్టు నవతా గారు, మీకు కాస్త ఓర్పు ఉండాలండి. మీరు చాలా స్పీడ్గా మాట్లాడేశారు. మీరిట్లా క్యాస్టులకు సంబంధించిన ప్రస్తావనలు ఒక జర్నలిస్టుగా తెచ్చేటప్పుడు, ఒక జర్నలిస్టుగా, నిజాయితీ కలిగిన జర్నలిస్టుగా తెచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మంచి భావనతో రెండు వైపులా న్యాయబద్ధంగా మాట్లాడాలి. కానీ మీ వీడియో మొత్తం మీద క్రైస్తవుల మీద అక్కసు వెళ్ళగక్కుతూనే వచ్చారు ఇండైరెక్ట్గా. ఇందాక ఇది అంటున్నారు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నారని. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటాం కాదు, గుమ్మడికాయల దొంగ మీరే క్రైస్తవులారా అన్నట్టుగానే మీ వీడియో ఉంది. ఇప్పుడు మత మార్పిడి చట్టం బిల్లు ఎవరికి ఏంటో జనానికి తెలియదా? మీరు ఒకవేళ క్రైస్తవులు అని ప్రత్యేకంగా చెప్పకపోయినంత మాత్రం తెలియదా? విష్ అంటే రోకలిపోటు అన్న సంగతి మాకు తెలియదా, మీకు తెలియదా? కథలు చెప్తారేంటి మీరు? తప్పు కదండి.
ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లు క్రైస్తవులు మారుస్తున్నారు కాబట్టి తెచ్చారు. మీకు అంత దమ్ము లేదా? దమ్ము లేనప్పుడు ఇలాంటి వీడియోలు చేయకండి. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ్యంలోకి గిరిజనులు మారుస్తున్నారు కనుక యాంటీ కన్వర్షన్ బిల్లు వాళ్ళు తెస్తున్నారు. ఇది అక్కడ వాస్తవం, అందరికీ జగమెరిగిన సత్యం. మీరు అక్కడేదో మీ మీదకి వస్తుందని పాపం భయపడిపోయి క్రిస్టియన్ అనే పదం నేను ఎక్కడన్నా వాడానా, మీరెందుకు ఆపాదించుకోవాలి మీకంటూ డొంక తిరుగుడు వాదనలు ఏంటండి? పస్సా లేనటువంటి జర్నలిస్టా మీరు? ఎందుకు మీలాంటి వాళ్ళు జర్నలిజంలో ఉండటానికి పనికిరారు. ఉన్నదేంటో స్పష్టంగా చెప్పాలి, న్యాయబద్ధంగా మాట్లాడాలి, ధైర్యంగా విషయాన్ని ఫేస్ చేయండి. నేను కంప్లైంట్ ఇస్తాను, సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్తాను. మేమేమో అనుకున్నారా? మీ వీడియో మా దగ్గర లేదా? అసలు మీరు ఎందుకు కదిలించారు ఇది? ఈ విషయాన్ని ఎందుకు తెచ్చి తెలుగు ప్రజల మధ్య పెట్టారు ఛత్తీస్గఢ్లో విషయాన్ని? అంటే ఇక్కడ క్రైస్తవులందరూ భయపడాలనే? క్రిస్టియన్ రైట్ ఆర్గనైజేషన్ నుండి ముందు మేము మీ మీద కేసు వేయాలి. మీరు ఆడపిల్లని గౌరవించి ఏమండి నవతా గారు, మేడం అంటూ నేను చక్కగా సంబోధిస్తూ మీతో మాట్లాడాను. ఏమండి ఈమె బాధపడుతుంది, నేను ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను ఇట్లా జనం మధ్య ఇరికించేశారు, అందరూ నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నారంటూ బాధపడుతుందండి. అందువలన ఆ వీడియోని ప్రైవేట్లో పడేయటం జరిగింది. అయితే విషయాలు మన దగ్గరికి ఖచ్చితంగా తెలియాలి కదండి. అందువల్ల ఆమె నెంబర్ లేకుండా ఆ మాట్లాడిన కొన్ని మాటలు, ముఖ్యమైనటువంటి మాటలు మరలా ఎడిట్ చేసి మీ ముందుకు తెస్తున్నానండి. మీరు చూడని వాళ్ళైతే మరొకసారి అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె ఏం మాట్లాడింది అన్నది పూర్తి వీడియో చూడండి. ఓకేనా? నేను మరొకసారి మంచిగాను ప్రేమతోనూ అందరినీ, ముఖ్యంగా మన క్రైస్తవ సహోదరులు హెచ్చరిస్తున్నాను. భయము, దేవుడి పట్ల భక్తి, ఏమండి సహోదర ప్రేమ, ఓర్పు, దేశభక్తి మనకు బైబిల్ నేర్పించింది. కాబట్టి మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం. హిందువులు మన సోదరులు, మన బంధువులు. ముస్లింలైనా, జైనులైనా, బుద్ధులైనా, అంబేద్కరిస్టులైనా, ఇంకొకరు ఎవరైనా సరే భారతదేశంలో పుట్టిన వారందరూ కూడా మన అన్నదమ్ములు. భారతదేశం మంది కనుక భారతీయులుగా మనం క్షమిద్దాము. ఒకవేళ వారు ఏదైనా తొందరపడి మాట్లాడినా మీరెవరు తొందరపడి మాట్లాడొద్దు. దయచేసి నవతా గారికి ఎవరు కూడా ఫోన్ చేసి విసిగించొద్దు, అది తప్పు. కనుక నేనైతే వాంటెడ్గా ఎవరికి ఇవ్వలేదండి. మేమైతే పొరపాటుగా అది డిస్ప్లే అయిందే తప్ప వాంటెడ్గా చేయలేదండి. అందువల్ల మరలా ఆ వీడియోని ఎడిట్ చేసి మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్నాము. అదేంటో ఖచ్చితంగా క్రైస్తవ సమాజం అంతా వినాలి, ఇది వైరల్ కావాలి, ప్రభుత్వాలు కూడా దీని మీద అలర్ట్ కావాలి ఖచ్చితంగా. నవతా గారు ఒక పని చేయండి, ఎందుకులేండి రిస్క్ అంతా అంటే, ఓకే మీరు ఆ వీడియో తీసేయండి, మీరు పెట్టిన వీడియో. అప్పుడు ఆటోమేటిక్గా దీనిలో ఉన్నటువంటి వీడియోలు కూడా మేము ఆపేస్తాం. ఇదండి, ఇది మంచితనంగా ప్రేమతో మీకు చెప్తున్నాను. ఓకేనా? దీని గురించి మీరేదో బాధపడిపోయి నేను ఆడపిల్లని, నన్ను ఇట్లా చేశారు, గొడవ చేసేస్తున్నారు అందరూ అన్నారు కనుక నేను వెంటనే నైతిక విలువ కలిగిన వాడిని కనుక ఆ వీడియో వెంటనే ప్రైవేట్లో పెట్టేశాను. ఓకే? అయితే ఇప్పుడు ఈ వీడియో తెచ్చాం. అయితే దీంట్లో ఎక్కడ కూడా మీ నెంబర్ డిస్ప్లే కావట్లేదు. విషయాలు జనానికి తెలియాలి, అందువల్ల ఈ వీడియోని మరలా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వద్దండి, అసలు నా ప్రస్తావన వద్దండి, నా ఫోటో వద్దండి, నా వీడియో వద్దండి అంటారా? ఓకే, మీరు పెట్టిన వీడియో కూడా ఆఫ్ చేయండి, నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను. అనేక వార్తా విశేషాలు, అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు, ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నానండి. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు అనగా ప్రభుత్వ పరిపాలన చేసేవారు, గవర్నమెంట్ అని గుర్తుంచుకోండి. అయితే ఆకాశమందు ఆసీనుడగువాడు అనగా సృష్టికర్త నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎందుకంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్? నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, చక్రవర్తి అయినా, నీ జీవము ఏపాటిదిరా పిచ్చోడా? నీ ఆయుష్కాలం అంతా నా చేతుల్లో ఉంది. తిరిగి రండి అని పిలిస్తే మరో క్షణం నువ్వు
భూమి మీద ఉండలేవు కదా అని ఆకాశమందు ఆసీనుడై ఉండే సృష్టికర్త మనుషులను చూచి, పరిపాలకులను చూచి, ఆయనకు విరోధంగా మాట్లాడేవారిని చూచి ఆయన ఒక విధంగా నవ్వుతున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి హాని చేయటానికి కొందరు బహిరంగంగా, ఇంకొందరు అంతర్గతంగా తమ క్రియలను జరిగిస్తున్నారండి. చూస్తున్నాం, చర్చలను కాల్చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఇండైరెక్ట్గా చర్చలకు వెళ్ళే వారి మీద దాడులు చేయటం, సువార్త ప్రకటించే వారిని అవమానించటం, బైబిల్స్ కాల్చివేయడం, రకరకాలుగా భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి మతపూరితమైనటువంటి విద్వేషపూరితంగా కొందరు మతోన్మాదులు మారణ కాండలనండి, దౌష్టికాలనండి చేస్తూ ఉన్నారు. సరే, దీనికి రిలేటెడ్గా ఉన్న ఒక అంశాన్ని ఉదయకాలంలో మీ దగ్గరికి తెస్తున్నాను. మన ప్రభువు సృష్టికర్త, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంగా ఉండండి. ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి. అయితే ఎవరినో భయపెట్టాలని, లేకపోతే ఓమ్మో ఇంకేముంది మన పని అయిపోయింది అంటూ మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కానీ నా ఉద్దేశం కాదు. వాస్తవాలను తెచ్చి మీ ముందుంచాలి అన్నదే నా ఆలోచన. సృష్టికర్త ఆయన యెహోవా మనపక్షంగా యుద్ధం చేస్తాడు అని మర్చిపోకండి. ఒకవేళ ఏది జరిగినా మన యేసయ్యకు తెలియకుండా జరగదు కదా. మనం యేసయ్య పిల్లలం. మనం మతం మార్చట్లేదండి. మనం కేవలం వారి మనసును మారుస్తున్నాం, వారి బ్రతుకును మారుస్తున్నాం, వారి జీవిత విధానాన్ని, జీవన విధానాన్ని మారుస్తున్నాం, మంచివారుగా మారుస్తున్నాం, మంచివారై ప్రజలకు సేవ చేసేవారుగా మారుస్తున్నాం. సాతానికి ఇది ఇష్టం ఉండదు కదండి. అందుకని మనుషుల్లో జొరబడి మత మార్పిడిలు చేస్తున్నారు, బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నారు అంటూ రకరకాలుగా కారు కూతలు కోస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో. ప్రభువు వారిని క్షమించుగాక. ఈ ఉదయకాలపు సంతోషము, సమాధానము ఈ దినమంతా ప్రభువు మనకిచ్చి, ప్రభు తన రెక్కల కింద మనలను భద్రపరచునుగాక. ఆమెన్. అందరూ ఆమెన్ అని చెప్పారు కదా. రైట్. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా శుభములండి. ఈ దినమంతా సంతోషంగా ఉండండి. దేవుని మాటలు చదువుకోండి. సమయాన్ని బట్టి దేవుని వాక్యం వినండి. అట్లాగే మీ పనుల్లో చక్కగా కొనసాగండి. ఛత్తీస్గఢ్ సీఎం సంచలన నిర్ణయం. మత మార్పిడులకు చెక్ పెట్టనున్నాడా? ఇది ఈ వీడియో అండి. ఆర్ వాయిస్ అనేటువంటి ఒక ఛానల్ వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారండి. ఆ అమ్మాయి పేరు నవత. నేను వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి మాట్లాడానండి. సరే, వారు చాలా మంచివారు. సరే, వారి పరిధిలో వారికి తెలిసిన విషయాన్ని వారు చూసే కోణంలో దాన్ని మరి ఎక్స్పోజ్ చేశారు అని చెప్పాలి. ఆ వీడియోని మనం మీకు వినిపిస్తూ, వారి పర్మిషన్ తీసుకున్నానండి వీడియో కొరకు. ఆ వీడియోని మీకు వినిపిస్తూ ఆ మాటలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఈ వీడియో పూర్తిగా చూడండి. గంటైనా పర్వాలేదు. ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్ చూసి తీరవలసినటువంటి వీడియో ఇది. మనకు తెలుసండి, మరి రోజు రోజుకి ఈ బీజేపీలో భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అన్న తపన పెరిగిపోతూ వస్తుందండి. రోజు రోజుకి, సంవత్సరం కూడా చాప కింద నీరులాగా వాళ్ళ కార్యక్రమాలు అల్లుకుంటూ, నెరవేర్చుకుంటూ వారి ఉద్దేశాలని చేసుకుంటూ వస్తున్నారండి. మ్యాక్సిమం ముస్లిం సోదరులను, క్రైస్తవ సోదరులను అణిచివేసే ధోరణిలోనే వారి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. ఇది మోడీ గారికి నేను ఆపాదించట్లేదండి, పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నా. సరే, నాకు తెలిసినంతలో ప్రధానమంత్రి మోదీ గారు మంచివారే.
క్రిస్టియానిటీ పట్ల ఆయన గౌరవభావం కలిగి ఉంటారని నేను వార్తా కథనాల్లో చాలామంది చెప్పడం కూడా విన్నానండి. సరే, దాన్ని అట్లా ఉంచుదాం. ఇప్పుడు క్రైస్తవ సమాజం మేల్కోవాలి. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రస్తావన మరొకసారి తెర మీదకు వచ్చింది. మేము ఒక 2-3 ఏళ్ల క్రితమే ఎడ్వర్డ్ విలియం గారు ఈ ప్రస్తావన చేశారండి. నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ మీతో మాట్లాడటం జరిగింది. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. చాలామంది బాగా వీక్షించి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పారు. అప్పట్లో తాత్కాలికంగా అణిగిపోయినట్లుగా అనిపించింది ఈ మధ్యకాలంలో. అయితే ఛత్తీస్గఢ్లో అక్కడున్నటువంటి సీఎం గారు డిసెంబర్ 13 నుండి 2023లో ఎన్నికైనటువంటి ఈ పార్టీ బీజేపీ పార్టీ సీఎం విష్ణుదేవ్ సాయ్ అనేటువంటి ఈ వ్యక్తి ఈ బిల్లును తిరిగి మరలా చట్టం చేసే దిశగా చాలా బలంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టోటల్ సారాంశం ఇది. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం. బలవంతంగా ఏ వ్యక్తినైనా ఎవరైనా ఒక మతంలోకి తెస్తారా? అసలు క్రైస్తవ్యం అనేదే మతం కాదండి, మార్గం అండి. నేనే మార్గమును అని చెప్పాడండి. సమాజపరంగా ఆలోచించినప్పుడు ఒక రిలీజియన్గానే సమాజం గుర్తిస్తుంది కనుక సరే. ఈ బలవంతపు మత మార్పిడిలు చేసేటువంటి పద్ధతిలో ఎవరైనా చేస్తే ఏమండి, నిజంగా మాకు ఇష్టం లేదండి. బలవంతపు మత మార్పిడి, బలవంతంగా క్రైస్తవులు కండి, బలవంతంగా యేసయ్యని నమ్ముకోండి, బలవంతంగా బైబిల్ పట్టుకోండి, బలవంతంగా మా చర్చిలకు రండి, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఏంటంటే నాన్ సెన్స్. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు దీన్ని ఖండిస్తాడు. నీ స్వేచ్ఛకు యేసుప్రభు ఎక్కడ బలవంతం చేయడండి. హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. దీని అర్థం ఏంటండి? సృష్టికర్తగా ఆరాధించబడుతున్న ప్రపంచ దేశాలన్నింటిలో సృష్టికర్తగా పూజింపబడుతున్న యేసు ప్రభు నీ హృదయాన్ని తడతాడు గాని బలవంతంగా నీలోకి రావాలని ఆయన ఆశించడు. సృష్టికర్త కదా, బలవంతంగా రావచ్చు, తోసుకుని రావచ్చు, చీల్చుకుని నీలోకి రావచ్చు, కానీ ఆయన అట్లా చేయడు. సాత్వికుడు, దీనుడు, స్వేచ్ఛనిచ్చి ఏది మంచి ఏది చెడు ఆలోచించుకొని మంచిలోకి రామ్మా అని ఆయన తడతాడు. దట్స్ ఆల్. మొత్తానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి చట్టాలను ప్రతి స్టేట్ లో రావాలి. ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఫస్ట్ క్యాబినెట్ లో ఆమోదం పొంది ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందితే అది ఒక చట్టంగా మారుతోంది. ఆ చట్టం ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్. వినడానికి ఇలాంటి ఒక ఆలోచనను ప్రతి స్టేట్ చేయగలిగితే ఎంత బాగుంటుంది తెలుసా? ఎక్కువగా ఇక్కడ ఛత్తీస్గఢ్ కి సంబంధించి గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఈ మత మార్పిడుల వల్ల వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించి డిస్టర్బెన్స్ వచ్చి పెద్ద పెద్ద ఘర్షణలు జరిగాయి. ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్జేషన్ బిల్ అంటే ఏంటి అంటే అక్రమ మార్గాల ద్వారా, అన్యాయ పద్ధతుల ద్వారా మత మార్పిడులు చేసినట్లయితే వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. ఈ బిల్లు గనక చట్టంగా మారితే అక్రమంగా మత మార్పిడులు చేయడం, లేకపోతే పైసా ఆశ చూపించి మత మార్పులు చేయడం, ప్రేమించి ఆడపిల్లను ప్రెగ్నెన్సీని చేసి నువ్వు నా మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటా అనడం, అయ్యో మీ ఆరోగ్యం బాలేదా మా దగ్గరకు వస్తే మీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి అని మత మార్పుడులు చేయడం. ఆర్థికంగా చితికిపోయారా? మీరు అంతమందిని నమ్మకండి, మేము చెప్పిన వాళ్ళని నమ్మండి, మీ ఆర్థికంగా చితికిపోయే దాని నుంచి బయటపడతారని చెప్పేసి కొంత భ్రమలు కల్పించి ఎవరైతే మత మార్పిడులు చేస్తున్నారో కేల్కతం దుకాన్ బంద్. ముందుగా ఈ వార్తా కథనాన్ని మన ముందుకు తెచ్చినటువంటి
ఆర్ వాయిస్ అనేటువంటి ఈ ఛానల్ నవత గారికి థ్యాంక్స్ అండి. నవత గారు, నేను మీతోనే ముందుగా మాట్లాడి నేను ఆవలికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కాస్తంత అత్యుత్సాహం చూపుతున్నట్లుగా మీ వీడియో చూడగానే నేను ఫీల్ అవుతున్నానండి. నేనే కాదు, ఈ వీడియో క్రైస్తవ సమాజం ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. బహుశా మీరు ఒక హిందువు, దట్స్ ఆల్, పర్వాలేదు. ఒక హిందువుగా, హైందవురాలిగా కాస్తంత ఎక్కడో మీకు బాధ ఉంది క్రైస్తవుల మీద అని మాత్రం స్పష్టమవుతుందండి. క్షమించండి. సరే, మీరందరినీ ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. పరమత సహనం కలిగిన వ్యక్తిగా మీరుంటారని నేను భావిస్తున్నాను. న్యాయంగా మీ యొక్క జర్నలిజాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని దీవిస్తున్నానండి, మీ కుటుంబాన్ని దీవిస్తున్నాను యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సరే, ఇక్కడ నేను ఒక మాట నవత గారు మిమ్మల్ని అడుగుతానండి. ఈ రాష్ట్రం ఇలాగ చేస్తుంది, అన్ని రాష్ట్రాల్లో ఇలాగొస్తే ఎంత బాగుంటుందో కదా అంటూ ఎందుకు మీ ఉద్దేశాన్ని ఇలాగా వెలిపుచ్చారు? క్రైస్తవ సమాజాన్ని అణిచివేయాలి, క్రైస్తవులు పెరగకూడదు, క్రైస్తవులు అలాగే ఉండాలి, వీలైతే వెనక్కి రావాలి, గర్భపసి కావాలి, మరలా హిందువులుగా మారాలి అని మీరు భావిస్తున్నారా? మరి ఎందుకు ఇలా కోరుకుంటున్నారు? అన్ని రాష్ట్రాల్లో రావాలి, క్రైస్తవులకు కష్టాలు వస్తే, క్రైస్తవులకు ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు చూసి మీరు ఎంజాయ్ చేస్తారా? సరే, మీరు ఆలోచన కలిగో లేకపోతే సాధారణంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుకొచ్చారో అది మీకు, మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ప్రలోభ పెట్టి, కానీ అంటే ప్రలోభ పెట్టడం అంటే ఏంటండి? ఇదిగో మీకు ఇది ఇస్తాను, ఈ డబ్బులు ఉంచుకోండి, లేకపోతే మీకు ఒక ఇల్లు కొనిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇదిగో మీకు బట్టలు కొనిస్తాను, మీకు ఆహారం పెడతాము, సహాయం చేస్తాము నెల నెల, ఇది ప్రలోభ పెట్టడం. లేదు, బలవంతంగా కొడతాం, తిడతాం, చచ్చినట్టు రావాల్సిందే మా గుడికి, మా మతంలోకి, ఇది బలవంతంగా. సో ఈ రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ మీరు అత్యుత్సాహం ఇంకేమంటున్నారు? మీకు వ్యాధులు వచ్చినాయా? మా దేవుణ్ణి నమ్ముకోండి. మీకు బలహీనతలు వచ్చినాయా? మా దేవుని దగ్గరకు రండి. మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీరు ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోతాయి, మా మతంలోకి ఒకసారి వస్తే తగ్గిపోతాయి అంటూ భ్రమలు కల్పిస్తున్నారు అంటూ మీ సొంత వ్యాఖ్యానాలు వాటికి అంటకట్టే పని చేశారు. ఒకసారి మీరు వీడియోని పునఃపరిశీలన చేయండి. అయ్యో, మీ ఆరోగ్యం బాలేదా, మా దగ్గరకు వస్తే మీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి అని మత మార్పిడులు చేయడం. అయ్యో, ఆర్థికంగా చితికిపోయారా, మేము చెప్పిన వాళ్ళని నమ్మండి, ఇంటిపోయే దాని నుంచి బయటపడతారని చెప్పేసి ఇలాంటి కొంత భ్రమలు కల్పించి ఎవరైతే మత మార్పిడులు చేస్తున్నారో మిమ్మల్ని విమర్శ చేయాలి అని కాదు, కానీ మీకు తెలుసో తెలియకో మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఏమండి, మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా, నన్ను ప్రలోభపెట్టి తీసుకెళ్ళినా 4 రోజుల తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. ఎందుకంటే నా మనసు మారదు కదా. లేదు, మిమ్మల్ని నేను అలాగే చేసి తెచ్చినా మీరు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది అన్యాయం, అక్రమమే. ఖచ్చితంగా ఇలాంటి బలవంతపు మత మార్పిడులకు క్రైస్తవ్యం వ్యతిరేకం. ఇది బల్లగుద్ది 100% చెప్తున్నా. మీరు ఎక్కడైనా ఇన్ని సంవత్సరాల్లో బలవంతపు మత మార్పిడి చేశారని ఒక్క స్టేట్మెంట్ లేకపోతే ఒక్క వీడియోని మా ముందు పెట్టండి. ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్. మమ్మల్ని బలవంతంగా చేశారని సాక్ష్యాధారాలతో మీరు ఒక వీడియోని మాకు చూపించండి. నేను ఛాలెంజ్ మీకే కాదండి, కొందరు హిందూ మతోన్మాదులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో, వారందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. లైఫ్ టైం ఛాలెంజ్. సాక్ష్యాధారాలతో వీళ్ళు ఇలా బలవంతంగా మతం మార్పిడి చేశారు అని చూపించండి. బలవంతపు మత మార్పిడి గురించి నేను చెప్పాను. ఏమండి, మీరు మీ మతం పట్ల, మీ దేవుళ్ళ పట్ల చాలామందికి మీరు ఎందుకింత భయం కలిగి ఉంటున్నారు హిందూ సోదరులారా? క్రైస్తవులేదో వారి మతం గురించి చెప్పు, సరే అనుకుందాం, ప్రలోభపెట్టు, ఏదో అయ్యా రండి మంచిది ఇట్లా మారండి అని చెప్తున్నారు, వాళ్ళు మారుతున్నారు, అలా కుదరదా తూచి అంటున్నారు మీరు. మరి మీకు చేత కదా, మీరు చదువుకోలేదా, మీలో విద్యావంతులు లేదా, మీకు ఆ జ్ఞానం లేదా? క్రైస్తవులు చేస్తున్న ఈ చిన్న పని మీరు చేసి క్రైస్తవులు మరలా తిరిగి హిందువులుగా మార్చుకోవచ్చు కదా, మాకేం అభ్యంతరం లేదు కదా, మీరెందుకు అభ్యంతరం వెలుబుచ్చుతున్నారు? అంటే ఏదో ఆడలేక మధ్యల మీద పడింది అన్న సామెత ఏదో ఒకటి ఉంటుందండి, అట్లా ఉంది మీ వ్యవహారం. ఆలోచించుకోండి. హిందూ సోదరులు కానీ ఎవరైనా సరే హిందుత్వాన్ని సమర్థించుకునేవారు, ఇది హిందూ దేశం అనేటువంటి వారు, ఇది నాట్ హిందూ కంట్రీ, ఇట్స్ ఏ సెక్యులర్ కంట్రీ. నా దేశం ఇది మా భారతదేశం,
లౌకిక దేశం. మీరు వెళ్ళిపోండి, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి, ముస్లింలు ఏమన్నా పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటూ రకరకాలుగా కారు కూతలు కూసేవాళ్ళు జాగ్రత్త, మీ నోటి మీద వాతలు పడతాయి. దేవుడే మీకు వాతలేస్తాడు, గుర్తుంచుకోండి. సో టోటల్గా ఈ వార్తా కథనానికి క్రైస్తవులు మేమెవరం భయపడలేదండి, మేమెవరం సంకట్లేదండి. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఫోర్స్ఫుల్ యాంటీ కన్వర్షన్ బిల్ మేము కూడా ఆహ్వానిస్తున్నాం. బట్ ఇక్కడ అయితే మరి ఇంకా బాధ ఎందుకండి, ఎంజాయ్ చేయండి అని మీరు అనొచ్చండి ఎవరైనా. నేను అనేది ఏంటంటే, ఇది న్యాయమేనా, న్యాయబద్ధంగా ఉందా, ఇది ఎంత అన్యాయం, ఎంత అక్రమం అన్నది అది మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో పెట్టేస్తున్నారు, భయం అయిపోయింది, వణుకైపోయింది, అమ్మో ఇంకేముంది, గుండెలు బాధేసుకోవట్లేదు. నా యేసయ్య తలుచుకుంటే ఒక వ్యక్తి పిఎంగా కూర్చుంటాడు కుర్చీలో. నా దేవుడు తలుచుకుంటే నిమిషాల్లో కుర్చీని పీకి పక్కన పెడతాడు. రాజులను కూర్చోబెట్టేది ఆయనే, పడగొట్టేది ఆయనే. రాజైనా, చక్రవర్తి అయినా, ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఏమండి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, అధికారి, ఏ అధికారి అయినా సమస్తం ఆయన చేతుల్లో ఉంటాయి. అయితే ఇది ఎంత అన్యాయం, ఎంత అక్రమం అన్న విషయాల్ని మీ దగ్గర తెస్తున్నాను. క్రైస్తవులు మేల్కొని ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంత్యకాలంలోకి వచ్చాం. బైబిల్లో మనకు ముందే దేవుడు చెప్పాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. మనకు తెలుసు. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. ఆమేన్. ఇలాంటి పరిస్థితులు వస్తాయని యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా స్పష్టంగా అనేక చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం వ్రాయించాడు. ఇంకా మనకు భయం ఎందుకండి? కాకపోతే మనం జాగ్రత్త పడాలి. ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ మనుషులు అన్న సంగతి మన హైందవ సోదరులకు తెలియచెప్పాలి ఈ వీడియో ద్వారా. అది ఇక్కడ అర్థమైందండి. సో కనుక ఇక్కడ ఏమంటున్నారండి, ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది వస్తుంది. ఏదో ప్రేమించి మత మార్పిడిలు చేస్తారు. ఇట్స్ ఎ నాన్ సెన్స్. క్రిస్టియానిటీలో అది లేదు. లేకపోతే ఏదో ఆశ పెట్టి, ప్రలోభ పెట్టి, అది చేసి ఇది చేసి చేసేవారికి భయంకరమైన శిక్షలున్నాయి, జాగ్రత్త అన్నట్లుగా ఈ బిల్లు బూచి చూపుతూ క్రైస్తవ్యాన్ని భయపెట్టే ప్రయత్నం, లేక భారతదేశంలో క్రైస్తవ్యం ఎదగకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. వీటిని మనం భగ్నం చేయాలి, లేక వీటిని ప్రజల ముందుకు తేవాలి. అర్థమైందండి? నా బాధ మీకు అర్థమైంది కదా? నేను మాట్లాడిన మాటలకి నవతా గారు మీకు వీలైతే నాకు ఒక కౌంటర్ వీడియోగా చేయండి. అంటే మిమ్మల్ని ఉద్దేశించని కాకపోయినా నేను అందరినీ ఉద్దేశిస్తూ ఈ మొదటి పార్ట్లో మాట్లాడాను. సో కనుక హిందువులకు ఎందుకు ఇంత భయం, అది రావాలని ఎందుకు కోరుకుంటున్నారు, మీరే దాన్ని వ్యతిరేకించవచ్చు కదా. అదేమంటే అక్కడ ఏదో ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఈ ట్రైబల్స్ ఉన్నారండి, గిరిజనులు ఉన్నారండి, వాళ్ళందరూ క్రైస్తవులు అవుతున్నారండి. వాళ్ళందరినీ హిందుత్వంలో ఉంచండి, మీరు వెళ్ళి ప్రకటించండి, కరపత్రికలు పంచండి, వారికి మంచి మాటలు చెప్పండి, వీలైతే వాళ్ళకి ఏదైనా సహాయం ప్రలోభ పెట్టండి, మాకు ఇష్టమే. బలవంతం చేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా చక్కగా హిందుత్వంలో తీసుకెళ్ళిపోండి. బలవంతంగా చేయటం అనేది నాన్ సెన్స్, అది ఎక్కడా జరగకూడదు. మరి క్రైస్తవులు ఒకవేళ అలా చేస్తుంటే ఎందుకు అడ్డుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీ దాంట్లో సత్యం లేదు, క్రైస్తవ్యంలో సత్యం ఉంది అన్నది స్పష్టంగా అందరికీ అర్థమైపోతుందండి. అందుకే భారతదేశంలో ఇప్పుడు ఏదో అధికారికంగా అయితే చెప్పలేం కానీ అనాధికారికంగా 90% క్రైస్తవ్యం ఉంది. నా యేసయ్యకే మహిమ ఘనత కలుగుగాక. నా భారతదేశం నా యేసయ్యకే సొంతం. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, సర్వలోక జగద్రక్షకుడు, సర్వాన్ని సృష్టించినవాడు. అందుకే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినవాడు. ప్రపంచ దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు దేవునిగా. దీనికి మీరే బదులు చెప్పాలి. సెకండ్ పార్ట్లోకి వెళ్దామండి. అంత మడత సర్దుకొని ఛత్తీస్గఢ్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది, లేకపోతే కటకటాల్లో మగ్గి సావాల్సి వస్తుంది. గలాంటి ఒక బిల్ అయితే తయారు చేసి ఈ మోసపూరితంగా మత మార్పిడిలు చేసే వారికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందుకు అడుగేశారట. దీని మీద జిల్లా మెజిస్ట్రేట్ దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను తీసుకుంటుందట. మత మార్పిడి చేస్తున్న వ్యక్తి, నా పేరు ఇది, నేను పలానా మతానికి సంబంధించిన వాడిని, నేను నా మతంలోకి తనను మార్చాలి అనుకుంటున్నాను అని చెప్పి 60 రోజులకు ముందే తన పూర్తి వివరాలు, తను చేస్తున్న వృత్తి ఏంటి, తను ఇలాంటి మత మార్పిడిలు ఎందుకు చేస్తున్నాడు ఏంటి, ఇవన్నిటికి సంబంధించిన ఒక ఫామ్ నింపి 60 రోజుల ముందు తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ కి అందించాలి. జిల్లా కలెక్టర్ దీని మీద ఎంక్వైరీ చేస్తాడు. ఏమని ఎంక్వైరీ చేస్తాడు? ఈయన మత మార్పిడిలు చేయడమే
ఈయన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాడా, లేకపోతే మత మార్పిడులు ఎప్పటి నుంచి చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఏ రీజన్స్ తో చేస్తాడు, జిల్లా మెజిస్ట్రేట్ మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారట. ఆ తర్వాత ఎవరైతే వ్యక్తి మతం మారాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి కూడా ఎందుకు మారాలనుకుంటున్నాడు, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆయన పుట్టి పెరిగి ఆయన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న ఒక ధర్మమో మతాన్ని వదిలేసి ఇంకో మతంలోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు, దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తారట. ఆ తర్వాత మత మార్పిడికి ఓకే అన్న తర్వాత నెల రోజుల ముందు ఇంకో ఫామ్ నింపియాలట. 60 రోజుల ముందు వీళ్ళు ఫామ్ నింపిస్తే ఎంక్వైరీ అంతా జరిగి ఓకే పర్లేదు అనుకున్నాక ఇంకో ఫామ్ ఇస్తారట. ఆ ఫామ్ కూడా నింపివ్వాలట. ఇక్కడ మూడవది ఏంటి అంటే ఓకే అయిపోయింది, 60 రోజుల ముందు అప్లికేషన్ పెట్టిండ్రు, 30 రోజుల ముందు దానికి ఇంకో ఫామ్ నింపిండ్రు, అది కూడా అయిపోయింది. తర్వాత మతం మారినాక 60 రోజుల తర్వాత అసలు తన మతం మారడానికి కారణం ఏంటి, లేకపోతే ఈ మతం మారడానికి ఎవరైనా తనని ప్రోద్బలం చేశారా, ఆ మతంలోకి ఏదైతే మతం మారొచ్చిండో ఆ మతంలో ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది, ఆయన దగ్గర నుంచి వివరణ కోరుతారట. అది ఇయ్యకపోతే మాత్రం ఏముందిలే మతం మారిపోయినాం ఇవన్నీ చెప్తామా మేమేమన్నా అనుకుంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటదట. మతం మారుతాను లేదా మతం మారుస్తాను అన్న తర్వాత 60 రోజులు, ఇది మాత్రం సూపర్ ట్విస్ట్. ఒక వ్యక్తి మతం మారాలనుకున్నాడు, ఆ వ్యక్తికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ లో పలానా వ్యక్తి పలానా మతంలో నుంచి పలానా మతంలోకి మార్చాలనుకుంటున్నాడు, పలానా వ్యక్తి ఇతన్ని మతంలోకి మారుస్తున్నాడు, ఆ వ్యక్తికి సంబంధించిన అడ్రస్ ఈ డీటెయిల్స్ అని చెప్పి ఒక డిస్ప్లే లో ప్లే చేస్తారట. అలాంటి బోర్డు మీద చూసినప్పుడు అరే గిడి మా చుట్టవే కదా, వీడికి మతం మారాల్సిన అవసరం ఏమొచ్చింది, షెల్బాయ్ మేము మాట్లాడతాం తాత ముత్తాతల నుంచి గిందులో ఉండి ఇప్పుడు వీడు మారినంత మాత్రాన నుంచి వచ్చిన వంశవృక్షం మొత్తం మారిపోయిద్దా, గిదేం పిచ్చితనం చేస్తాడు అని వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కావాలంటే మనం మతం మారకుండా అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో అమలు కాబోతున్నటువంటి ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు విషయంలో చాలా మరి యాక్టివ్గా ఖచ్చితత్వమైనటువంటి ఆలోచనతో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగా సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడండి. బీజేపీ పరిపాలిస్తూ ఉంది, మీ అందరికీ తెలుసు. అసలు మొదట్లో అక్కడే చాలా భయంకరమైన గొడవలు జరిగి గిరిజనులు కొట్టి గ్రామాలే ఊర్లోంచి వెళ్ళగొట్టి అడవుల్లోకి తరిమేసి హింసించారండి. మరి దీని మీద సరిగా ఎవరు మాట్లాడరేంటి? ఇది అన్యాయం కదా. వాళ్ళు ఏదో దేవుణ్ణి నమ్ముకున్నారు, గ్రామాల మీద హిందువులు వెళ్ళి దాడి చేసి కొట్టి పరారు చేసి చంపేసి బలవంతంగా వెనక్కి మీరు గర్వాసి అవుతారా అవరా చస్తారా అంటూ టార్చర్ చేశారండి. నవత గారు మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇకపోతే ఒక వ్యక్తి ఒకవేళ క్రైస్తవుడిగా మారాలి అనుకుంటే ఒక 60 రోజుల ముందుగానే అప్లై చేసుకోవాలి, కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవాలి, తర్వాత ఎంక్వైరీ జరగాలి. 2 నెలలు జరిగిన తర్వాత 2 నెలల ముందు ఈ కార్యక్రమాలన్నీ జరిగాక 2 నెలల తర్వాత ఏ వ్యక్తి అయితే మారబోతున్నాడో తన గూర్చి ఏదో డిస్ప్లే చేస్తారంట. మరి కలెక్టరేట్లో చేస్తారో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో మండల పరిధిలో చేస్తారో గ్రామ పంచాయతీ పరిధిలో చేస్తారో లేకపోతే ఇంటింటికి చేస్తారో ఏమండి, వీళ్ళకి రాను మతిపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఈ మత పిచ్చి బాగా ముదిరిపోయి మెంటల్ హాస్పిటల్లో వీరిని చేర్చాలా అన్న పరిస్థితుల్లోకి బీజేపీ అధినాయకత్వం దిగజారిపోతుంది అనిపిస్తుంది నాకు. వీళ్ళ చట్టాలు ఏంటి, వీళ్ళ పిచ్చి పనులు ఏంటి, డిస్ప్లే చేస్తారంట, 2 నెలల ముందు అర్జీ పెట్టుకోవాలంట. ఆ బంధువులు ఏదో ఎందుకు మారేమని మళ్ళీ బంధువులు కూడా ఏదో తెలుసుకొని నిలదీసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. పాపం సాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నారండి. ఎట్లాగట్ల బలవంతంగానో కొట్టో తిట్టో బిల్లులు పెట్టో వీళ్ళని ఎట్టగట్ట హిందుత్వంలోనే ఉంచాలి. అందుకే ముందు నేను చదివానండి, ఆకాశమందు ఉన్నవాడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు భూరాజులను చూచి నవ్వుచున్నాడు, ఏలికలను చూచి ఆయన నవ్వుకుంటున్నాడంట. వీళ్ళ పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి ఆలోచనలు. ఏవండి, సూర్యుడిని ఆపాలనుకుని అరచేతిని అడ్డం పెడితే సూర్యోదయం, సూర్యశక్తి, సూర్యుని కాంతి భూమిని తాకకుండా నువ్వు ఆపగలవా? ఓ అల్ప బీజేపీ, సేమ్ నీకు ఇదే వర్తిస్తుంది. కనుక ఈ ప్రాసెస్ అంతా ఏంటండి, ఎలాగోలా క్రైస్తవ్యంలోకి ప్రజలు వెళ్ళకూడదు, హిందువులుగానే బతకాలి, అలాగే దాస్యత్వంలో బ్రతకాలి. మరి అక్కడ ఏమైనా న్యాయం చేస్తున్నారండి నవతా గారు? సరే, వాళ్ళని బలవంతంగా ఆ ట్రైబల్స్నో లేకపోతే ఎస్సీలనో దళితులనో అలా ఉంచాలి, ఈ చట్టం మంచిది, అన్ని రాష్ట్రాల్లో రావాలి అని అంటున్నారండి.
మీరు కూడా మీకు బాధ్యత ఉంది. ఈ విషయం మీరు స్పందించారు గనక. సమానంగా చూస్తున్నారా? సమాంతరంగా ఉంటున్నారా? అదేనండి, మీ గుడుల్లోనికి దళితులు రావచ్చా? ఎస్సీ క్యాండిడేట్లు రాణిస్తారా? ఎస్సీ క్యాండిడేట్లు ఏముందండి, అధికారులను రాణిస్తున్నారా? ఏమండి, మొన్న ప్రధానమంత్రి గారు రామమందిరం ప్రతిష్ఠ చేశారు కదా, మరి ఆ రాష్ట్రపతి ముర్మునూరో ఎవరు ఉంది కదా, ఆవిడ రానిచ్చారా? అంతకుముందు రామ్నాథ్ కోవింద్ అనేటువంటి తిరుపతి దేవస్థానంలో దేవుడు దర్శించుకుందామని వెళితే లోపలికి రానిచ్చారా? గుడుల్లోనికి రానీరు, అంటరానితనం పాదు, వాళ్ళ బయటే నుంచోబెడతారు, వాళ్ళ అంటులు దోమాలి, మీ గుడ్డలు ఉతకాలి, పాచి పనులు చేయాలి, రకరకాలుగా వాళ్ళు ఊరి బయటే ఉండాలి, వాళ్ళు చదువుకోకూడదు, వారు సమాంతరంగా ఉండకూడదు, కానీ మీ చెప్పు చేతుల్లోనే ఉండాలి, హిందుత్వంలోనే బానిసలుగా బతకాలి, వాళ్ళ తరతరాలు ఇలాగే జీవించాలి. ఇది హిందువుల మతోన్మాదుల కోరిక, అంతేగా? అందుకే మీరు ఈ బలవంతపు మత మార్పిడి ఇవన్నీ సాకులండి. బలవంతంగా చేస్తున్నారు. క్రైస్తవ్యంలోకి వస్తే సమానంగా చూస్తామండి మేము వారిని. చర్చిలో సమానంగా కూర్చోబెట్టుకుంటాం, చర్చిలో సమానంగా పాటలు పాడతారు, చర్చిలో సమానంగా ప్రార్థన చేస్తారు, చర్చిలో అవసరమైనప్పుడు సమానంగా వాక్యం బోధిస్తారు, సమానంగా భోజనం చేస్తాం, సమానంగా వస్త్రాలు కట్టుకుంటాం, సమానంగా స్నేహపూర్వకం కలిసి జీవిస్తుంది చర్చి. అందుకేనండి చర్చి అట్లా ఆకర్షించుకుంటుంది ప్రజల్ని. యేసయ్య మంచి దేవుడండి. నవత గారు, ఈ విషయాలు గ్రహించండి. మీరు ఈ విషయాలు థింక్ చేయండి. ఎందుకు ప్రజలు ఇట్లా ఆకర్షించబడుతున్నారు? ఇలాంటి చట్టాలు రాష్ట్రంలోకి తేవలసిన పరిస్థితి ఎందుకు దాపురించింది? ఎందుకు హిందుత్వాన్ని విడిచిపెడుతున్నారు అన్న అంశం మీద మీరు దృష్టి పెట్టరే? ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది? ఎందుకు వెళ్తున్నారు? ప్రలోభ పెట్టినంత మాత్రం వెళ్తారా? మిమ్మల్ని నేను ప్రలోభ పెడతా, మీరు వస్తారా నా దగ్గరికి? నా క్రైస్తవంలోకి వస్తారా? మీరు రారు. మీరు నన్ను ప్రలోభ పెడతా, నేను వస్తానా? రాను. మరి ఎందుకు ఆ అమాయకులైనటువంటి గిరిజనులు లేకపోతే ఎస్సీ క్యాండిడేట్లు, దళితులు ఎందుకు క్రైస్తవ్యంలోకి వెళుతున్నారు? హిందుత్వాన్ని ఎందుకు చీకొడుతున్నారు? ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? దాని మీద దృష్టి పెట్టండి. అది పక్కన పెట్టి బలవంతంగా ఎట్లాగే కూర్చోబెట్టాలి, మా కాళ్ళ కిందే కూర్చోవాలి, మా కాళ్ళ కింద నలిగిపోవాలి, చెప్పుల్లాగా వీళ్ళు మా కాళ్ళ కింద ఉండాలంటే ఎట్లాగండి? ఆ రోజులు పోయాయండి. ఇలాంటి బిల్లులు మీరు 1,00,000 తీసుకొచ్చి అన్ని స్టేట్లో పెట్టినా ఎవడు మారకుండా కూర్చోడండి. ఛాలెంజ్ మీకు. ఖచ్చితంగా వాళ్ళ హృదయం మారుతుంది, దేవుని దగ్గరకు వచ్చేస్తారు. మీరు ఎన్ని అడ్డాలు పెట్టినా, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడు నిజ క్రైస్తవుడు. మీకు తెలుసో లేదో, ఇలాంటివన్నీ క్రైస్తవం దాటి వచ్చిందండి. మీ చిన్నపిల్లల మాటలు, చిన్నపిల్లల చేష్టలు ఆపండి మతోన్మాదులారా. సీఎం గారు, నేను డేరుగా చెప్తున్నాను, మీకు గౌరవిస్తున్నాను, రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఒక రాష్ట్రానికి మీరు సీఎం, కానీ మీరు చేస్తున్న పని దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. సీఎం గారు జాగ్రత్త, మీ పార్టీకి టైం దగ్గర పడింది. ఒక వ్యక్తి మతం మారడము అనేది చిన్న విషయం కాదు. ఆ చిన్న విషయం అని చాలా మంది అనుకుంటారు, కానీ దాని వల్లే చాలా చోట్ల మత ఘర్షణలు జరుగుతున్నాయి. గిరిజనుల మధ్య ఘర్షణలు జరగడానికి ఛత్తీస్గఢ్ లో అదొక పెద్ద రీజన్ అయిందట. కాబట్టి డిస్ప్లేలో ఉంచుతారట మత మార్పిడి చేసుకునే వ్యక్తుల రిజిస్ట్రేషన్ జిల్లా. ఈ వ్యక్తిని ఫలానా వ్యక్తి మతం మార్చిండు, ఈ డేట్ న ఈయన మతం మారిండు, ఈ మతం నుంచి ఈ మతంలోకి వెళ్ళిండు, ఆయన అడ్రస్ ఇది, ఆయన డీటెయిల్స్ ఇవి. ఇది ఎందుకు చేస్తారు అనంటే, ఆ రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్ రద్దు అవుతుందట. అదేంది, మతం మారితే ఎట్ట రద్దు అయింది? మేము ఎస్సీ ఎస్టీలం కాకపోతామా మతం మారితే? అయితే దానికి కూడా వాళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. ఏంటి అనంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది హిందూ మతంలో వీళ్ళు విచక్షణకు గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. హిందూ ధర్మానికి సంబంధించి మమ్మల్ని విచక్షణకు గురి చేశారు, మేము వెనుకబడ్డ వాళ్ళం, మమ్మల్ని వివక్షకు గురి చేశారు అనే కారణాల వల్ల వీళ్ళని సమాజంలోకి ముందుకు తీసుకురావాలి వీళ్ళకంటే చెప్పేసి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళ హిందూ మతంలోనే, హిందూ ధర్మంలోనే లేనప్పుడు ఇక వాళ్ళకు వివక్ష ఎక్కడిది? ఆ వివక్ష నుంచి సంఖ్యలను తెంచుకొని ఇంకో మతంలోకి పోయినరు కదా, వీళ్ళకి మళ్ళీ ఆ రిజర్వేషన్ ఎందుకు వర్తింపజేయాలి? కాబట్టి ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు మతం మారితే వారికి రిజర్వేషన్ రద్దు అవుతుందట. మత మార్పిడికి సంబంధించి అభ్యంతరం పెడితే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, సపోజ్ ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ నాన్న కుటుంబంతో సహా మతం మారాలనుకున్నాడు, వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ భార్య వచ్చి మా ఆయన్ని బలవంతంగా మతం మార్పిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మాకు మతం మారడం ఇష్టం లేదు అని చెప్తే నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారట. అంటే వాళ్ళకు బెయిల్ రాదు.
మైనరు, మహిళలు, ఎస్సీ ఎస్టీలను మోసపూరితంగా మతం మారిస్తే, ఎక్కడో ఒక దగ్గర సమాజంలో చిన్న వివక్షత ఉంది, ఆ వివక్షతను కారణంగా చూపించి మతం మార్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. ఇలాంటి వివక్షనో లేకపోతే ఇంకో రీజన్నో లేకపోతే వాళ్ళకు పైసా ఆశో ఇంకోటి ఏదైనా చూపించి మతం మార్పిడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా విధిస్తారట. గుంపులుగా 10 మందిని 15 మందిని ఒకేసారి మతం మార్చే ప్రయత్నం చేస్తారు కదా, ఇలాంటి వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధిస్తారట. వీళ్ళు చెప్పిన మోసపూరిత మాటలు విని మోసపోతారో, అయ్యో మేము మోసపోయాము, ఈయన మతం మార్పిడి మా మీద ఏమంటారు ప్రెషర్ తీసుకొచ్చి చేశాడు, మాకు అసలు మతం మారాలన్నది కాదు, ఈయన దుర్మార్గుడు, ఇలాంటివి చాలా చేస్తున్నారని ఎవరైతే మోసపోయిన బాధితులు వచ్చి బయటికి చెప్తారో, చెప్పగానే అవతలోడికి నాన్ బెయిలబుల్ తో మతం మార్చడానికి ప్రయత్నం చేసిన వాడికి నాన్ బెయిలబుల్ కేసు, గుంపు చేస్తేనేమో 10 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు 25,000 50,000 జరిమానా విధిస్తే, ఎవరైతే మోసపోతారో వాళ్ళకు 5 లక్షల పరిహారం కూడా అందిస్తుందట. ఎందుకు మత మార్పిడులకు అడ్డుకట్ట వేయాలి? సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వచ్చేసి నన్ను వీళ్ళు బలవంతంగా మతం మార్చిండ్రు, లేకపోతే పలానా వ్యక్తిని వీళ్ళు బలవంతంగా మతం మార్చిండ్రు అని చెప్పింది అనుకో, వీళ్ళేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బలవంతంగా ఏమి మత మార్పిడి చేయలేదు, వాళ్ళు ఇష్టంగానే చేసినని ఆయన ప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ట్విస్ట్ అర్థమైందా? ఎందుకంటే మత మార్పిడి చేయాలనుకునేటోడికి తడిసిపోవాలి. అందుకని ఈ 3వ పార్ట్ కూడా విన్నారు కదండి. ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలు నేను ప్రస్తావిస్తానండి. మొదటి అంశంగా ఎస్టీలు ఎస్సీలు అయినటువంటి వారికి రిజర్వేషన్ వారు కోల్పోతారు మతం మారగానే. రిజర్వేషన్ ఎందుకు తీసేస్తామంటే ఏదో చిన్న వివక్ష అనేటువంటిది, చిన్న చూపు అనేటువంటిది ఏదో సమాజంలో ఉంది కనుక వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము. చూసారండి వీళ్ళ అహంకారపూరితమైన ధోరణి. అంటే నవతాగా నేను అంటలేదండి, హిందూ సమాజంలో ఉన్నటువంటి తప్పులు తడకను మీ దగ్గరికి తెస్తున్నాను, వాళ్ళ యొక్క దుర్మార్గాలు మీకు ఎండగడుతున్నాను, చూపిస్తున్నాను, మీకు గుర్తుంచుకోండి. అంటే అవసరమైతే వాళ్ళ ముఖాన్ని ఏదో కథ రిజర్వేషన్ అనే డబ్బులు పడేసి, ఆ రిజర్వేషన్ అనేది ఏదో కథ వాళ్ళ ముఖాన్ని అట్ట పడేసి, మీరు మాత్రం మా టెంపుల్కి దూరంగా బతకండి, మాతో సమాన హక్కులు మీకు ఉండవు, ఊడిగం బాడిగం చేయండి, ఊరు బయటే ఉండండి, ఇది తీసేయరంటండి. అవసరమైతే డబ్బుల మొఖాన్ని పడేస్తారు, లేదంటే అవసరమైతే ఆ రిజర్వేషన్ల మొఖాన్ని పడేస్తారు. ఎవడికి కావాలండి మీ రిజర్వేషన్లో? ఇప్పుడు ఎవడు తగ్గట్లేదండి, అయ్యో తగ్గేదే లేదంటున్నారు, మీకు తెలియదేమో. చదువుకుంటున్నారు. క్రైస్తవ సమాజం వచ్చిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు అనేటువంటి వారిలో జ్ఞానులు వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు, తెలివితేటలు పెరిగినాయి, మంచి విద్యావంతులు వచ్చారు. పాపం మీకు తెలియదేమో. ఏమండి, మొదటి వెర్షన్లో ఏం చూస్తున్నాము? ఎందుకు మేము ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు ఊరు వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, మరి మీరు ఒప్పేసుకుంటున్నారు వీళ్ళు. చూసారండి, కాబట్టి మేము వీళ్ళకి ఈ రిజర్వేషన్లు అనేటి సౌకర్యం ఇచ్చాము. మీరిచ్చేదేంటండి? నువ్వు పుట్టినట్టుగా ఎస్సీ నేను పుట్టలేదా, ఎస్సీ పుట్టలేదా, ఎస్టీ పుట్టలేదా? అందరూ సమానం కాదా దేశంలో? అంటే మీ యొక్క హిందూ మతంలో మనుషులందరూ సమానం కాదా? ఇందుకే కదా ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఇందుకే కదా హిందుత్వాన్ని చీకొడుతున్నారు ప్రజలు ఈ విషయంలోనే. ఏముండో నేను మరి దేవుళ్ళని కానీ దేవతలను కానీ నేను ఎక్కడ కించపరచట్లేదండి. హిందూ విధానాన్ని నేను గౌరవిస్తున్నాను, నేను చెప్తున్నాను, హిందూ సోదరులను నేను ప్రేమిస్తున్నాను, వారందరూ మంచిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వాటిలో ఉన్న కొన్ని విధానాలను నేను వ్యతిరేకిస్తున్నాను. కొంతమంది మతోన్మాదుల చేష్టలను మేము ఖండిస్తూ వస్తున్నాం, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి. గుర్తుంచుకోండి, ఇది ఒక వెర్షన్ అండి. అంటే మీ ముఖాన రిజర్వేషన్లు పడేస్తాం, అవి తీసుకుని అట్లా బతకండి మా కాళ్ళ దగ్గర. మీరు మతం మారారో అవి పీకేస్తాం. భయపెడుతుంది ఎవరు, బలవంతం చేస్తుంది ఎవరు మతంలో ఉంచుకోవాలని? ఇక్కడే అర్థమవుతుంది. అయ్యయ్యో ఎంత గుడ్డోళ్ళండి వీళ్ళు. ఇక మరొక విషయానికి వద్దాం. బలవంతంగా మత మార్పిడి చేసేవాడికి తడిసిపోద్ది అంటూ అక్కడ కంక్లూజన్ ఇచ్చారు నవతా గారు. ఎనీవే మీరు చాలా అత్యుత్సాహం చూపుతున్నారు ఈ విషయాన్ని చెప్పడానికి. సరే, అయినా సరే మీరు చిన్నవారు కనుక బహుశా మీకు అంత దీన్ని అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ దీని మీద మీకు అంత అవగాహన లేదు. ఇప్పుడు ఏమంటారండి, ఇక్కడ క్రైస్తవులకు జరుగుతున్న గొప్ప అన్యాయం ఏంటంటే
ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారినండి. ఎవరో నా దగ్గరకు వచ్చారు, అయ్యగారు మేము కష్టాల్లో ఉంటున్నాము, ప్రార్థన చేయండి అని చేయించుకున్నారు. సరేనమ్మా, ప్రార్థన చేసాం, దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండని చెప్పాం. వాళ్ళకి మేలు కలిగింది. వాళ్ళు చర్చికి వస్తారు కొన్ని రోజులు. వచ్చిన తర్వాత, నాయన మేము వాక్యం విన్నాము, మరి మాకు బాప్తిసం ఇవ్వండి, మేము ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉంటాం. పాస్టర్ గారికి, యాజ్ ఏ పాస్టర్ గారిగా నేను అలా చేశాను, బాప్తిసం ఇచ్చాను. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం ప్రలోభ పెడుతున్నారండి? ఎవరైతే వెనక్కి వచ్చి మమ్మల్ని బలవంతంగా మతంలోకి తీసుకెళ్లారని చెబుతారో వారికి 5 లక్షల బహుమతి హో అంటూ టమకా వేస్తున్నారు. ఎందుకని? డబ్బులకు ఆశపడి కొంతమంది అయినా వెనక్కి రాకపోతారా? కొంతమంది పాస్టర్లైనా మనం జైల్లో పెట్టకపోతామా? సైతాన్ గడి ఎంత తెలివండి వీడికి. సైతాన్ గడికి ఎంత కుట్ర ఉందో దీంట్లో మీకు అర్థమైందా? అక్కడ జరిగిన విషయం ఏంటి? వాళ్ళంతటికి వాళ్ళే వచ్చారు, ఫర్ సపోజ్ అనుకుందాం. కానీ డబ్బు కాసిపడి, అబ్బే లేదండి, పాస్టర్ గారు నన్ను బలవంతంగా ముంచేశాడండి, బాప్తిసం ఇచ్చాడండి అని కంప్లైంట్ చేస్తాడు. అంతే, ఇక్కడ రుజువు చేయక్కర్లా. ఇక నానా తంటాలు నేను పడాలి. లేదండి ఆ రోజు వచ్చారండి, ఇదిగో ఫోటో అండి, లేదండి ఆ రోజు వచ్చారండి, ఇట్లా మాట్లాడారండి, ఇదిగో ఆధారం అండి, ఇదిగో నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇదిగో వీడియో తీశానండి, మీకు ఇష్టమని అడిగానండి, ఆధారాలు ప్రూఫ్లు చూపించాలి. ఎంత భయంకరమైన చట్టాలు చేస్తున్నాయో బీజేపీ ప్రభుత్వాలు గుర్తుంచుకోండి. ఏమండి, సీఎంలను కూడా నేను హెచ్చరిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎం గారులు కాస్త ఈ బీజేపీ కుట్రలను గూర్చి ఆలోచన కలిగి బీజేపీకి సపోర్ట్ చేయటం మానండి సార్. క్రైస్తవుల ఓట్లు కావాలి, కానీ బీజేపీ అండా కావాలి అని మాకు అన్యాయం చేయకండి. ఏ ప్రభుత్వం కూడా. పార్టీల పరంగా ఇప్పుడు నేను మాట్లాడట్లేదండి. అది ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏమండి ఇంకా ఏదైనా సరే, బీజేపీకి అండగా ఉంటే క్రైస్తవ్యం ఖచ్చితంగా మీకు వ్యతిరేకపు ఓటేస్తారు. మీరు క్రైస్తవులకు వ్యతిరేకమే, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇదిగో మొదలైంది. ఇలాంటి పరిపాలనే అన్ని రాష్ట్రాల్లో రావటానికి, అమలు చేయడానికి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి. క్రైస్తవ సమాజమా గుర్తుంచుకోండి. ఇస్లాం సోదరులారా గుర్తుంచుకోండి. లౌకిక పాలన, అందరినీ సమానంగా ప్రేమించే పార్టీ రావాలి కేంద్రంలో, రాష్ట్రాల్లో కూడా. కనుక వీళ్ళు ఇలాగ కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటిని కూడా యేసు ప్రభు నాశనం చేస్తాడండి. అదేదో పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఏదో మళ్ళీ అసెంబ్లీలోకి రావాలి, ఆ తర్వాత ఏదో దాన్ని మళ్ళీ రాష్ట్రపతి ఆమోదించాలి, ఆ తర్వాత చట్టంగా అది అమలైపోతుంది. సరే, దానికి టైం ఉంది, ఏదో విషయం ఉంది. సరే, నాకు తెలిసి అది నీరు గారిపోతుంది. ఒకవేళ దేవునికి ఇష్టమై దేవుడు చెప్పాడు కనుక క్రైస్తవులకు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి అని అది నెరవేరిన వీ డోంట్ కేర్ అబౌట్ దట్ బిల్. ఇది చివరిగా నేను చెప్పేది. ఓకే అండి. కాబట్టి క్రైస్తవ సమాజమా, సేవకులారా మేల్కొండి. ఈ విషయాలను అనేకులకు తెలియచేయండి. మీ ప్రసంగాల్లో కూడా ఈ అంశాలను చేర్చండి. మేలుకొల్పండి, ప్రజలకు తెలివి కలిగించండి. మీరు కూడా తెలివిగా ఉండండి. మీరు ప్రతిదానికి చక్కగా ఎవిడెన్స్, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి, వీడియో, చక్కగా బాప్తిసాలు ఇస్తున్నారు. నీకు ఇష్టమేనా? బలవంతంగా చేస్తున్నామా? లేదు, అప్పుడు బాప్తిసం ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి. వాళ్ళు ఇట్లాగా కొన్ని విషయాల్లో మీరు మెలకువగా ఉండాలి. సమయాన్ని బట్టి నేను మరొక వీడియోలో మాట్లాడతానండి. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది కదా. కాబట్టి టోటల్గా క్రైస్తవ సమాజం మేల్కోవాలి. ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా దీన్ని అమలు చేయడానికి వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఇది రావచ్చు. వచ్చినా రాకపోయినా ప్రతి రాష్ట్రంలో దీన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం గనక అధికారంలో, కేంద్రంలో ఉంటే అన్ని రాష్ట్రాల్లో వచ్చిన క్రైస్తవులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, భయపడండి, దిగులు పడండి అని కాదు, కానీ ధైర్యంగా ఈ సమస్యను మనం ఎదుర్కోవాలి. ఇలాంటి కుట్రలను మనం భగ్నం చేయాలి. వీటిని మనం ఖచ్చితంగా వ్యతిరేకించి గళం విప్పి మాట్లాడాలి. యేసు రక్తమే జయము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.